రాష్ట్రంలోని రైతులు పండించిన పొగాకు పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. మార్క్ఫెడ్ బయ్యర్లను ఏర్పాటు చేసి పొగాకు కొనుగోళ్లను చేయిస్తోంది. ఈ క్రమంలో పొగాకు పండే ప్రాంతాల్లో గోడౌన్లు ఖాళీ లేకపోవడంతో తెనాలిలోని రాష్ట్ర ప్రభుత్వ వేర్ హౌసింగ్ గిడ్డంగిలో ఈ నెల 1వ తేదీ నుంచి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఆరంభించింది. పొగాకు పండించే గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల్లో పొగాకు రైతులకు షెడ్యూళ్లనిచ్చి విడతల వారీగా ఏ కొనుగోలు కేంద్రానికి ఎప్పుడు పొగాకు తీసుకువెళ్లాలి అనేది మెసేజ్లు పంపుతున్నారు. పొగాకు నాణ్యత ప్రకారం కిలో 12,09,600 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. నాణ్యత లేదనే కారణంగా కారంచేడు, చీరాల ప్రాంతానికి చెందిన పలువురి రైతుల పొగాకు బేళ్లను బయ్యర్లు ఇటీవల తిరస్కరించారు. ఈ నేపథ్యంలో అధికారుల సమాచారం ప్రకారం కారంచేడు మండలం జరుగులవారిపాలెం, కొడవలివారిపాలెం గ్రామాల నుంచి పొగాకును తీసుకుని వచ్చిన మైనేని సంజీవరావు, కంచర్ల రెబక్కాలకు ఇక్కడ చొక్కెదురైంది. మార్క్ఫెడ్ యాప్లో లాగిన్ కావడం లేదంటూ కొనుగోలు చేయలేదు. కనీసం పొగాకు బేళ్లను గిడ్డంగిలోకి చేర్చుకుందామన్న అధికారులు అంగీకరించకపోవడంతో 2 రోజులుగా వారు తీసుకువచ్చిన వాహనాలు అలాగే ఉంచేశారు. అధికారులు చుట్టూ తిరుగుతున్న ప్రయోజనం లేదని శుక్రవారం మీడియాతో మొరపెట్టుకున్నారు. మార్క్ఫెడ్ రాష్ట్ర కార్యాలయంలో సాంకేతిక సమస్య కారణంగా ఈ అవాంఛనీయ పరిస్థితి తలెత్తిందని సమాచారం ఇచ్చామని అధికారులు రైతులకు నచ్చజెబుతూ వస్తున్నారు. వీరితో పాటు వచ్చిన మరొక రైతు పరిస్థితి కూడా ఇలాగే ఉంది. తమ గ్రామం నుండి 100 కిలోమీటర్ల దూరంలోని తెనాలికి తీసుకువచ్చిన తమకు 10,000 రూపాయలకు పైగా రవాణా ఛార్జీలు అయిపోతున్నట్లు చెప్పారు. ఇంత దూరంలో కొనుగోలు కేంద్రం కేటాయించడం, ఇక్కడ సరుకు అమ్మకానికి అవకాశం లేకుండా ఇబ్బంది పెట్టడం భావ్యమేనా అని రైతులు ప్రశ్నిస్తున్నారు.